దమ్మున్న ఛానల్ ఏబిఎన్ తన సామాజిక బాధ్యతను మరోసారి నిరూపించుకుంది. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఉన్నట్లు కథనాలు ప్రసారం చేయడంలో ఏబిఎన్ కు సాటి లేదని నిర్ధారణ అయింది. విజయనగరం జిల్లా రాజాం విశాఖ ప్రధాన రహదారి దుస్థితిపై ఏబిఎన్ లో ప్రసారం చేసిన కథనానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. తక్షణమే నిధులు మంజూరు చేయడంతో త్వరలో మరమ్మతు పనులు ప్రారంభం కానున్నాయి. బాధ్యతాయుతమైన జర్నలిజమే లక్ష్యంగా పనిచేయటంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎప్పుడూ ముందు వరుసలో నిలుస్తుంది. ప్రజా సమస్యలపై పోరాటంలో పాలకులు ఎవరైనా వైఫల్యాలను నిర్మోహమాటంగా ఎండగడుతుంది. విజయనగరం జిల్లా రాజాం రహదారుల దుస్థితిపై ఇటీవలే ఏబిఎన్ స్పాట్లైట్ కార్యక్రమంలో ప్రత్యేక కథనాలు ప్రసారమయ్యాయి. రాజాం మండలం కొత్తవలస నుంచి గార్రాజు చీపురుపల్లి వరకు ఉన్న సుమారు 6 కిలోమీటర్ల రహదారిపై ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఏబిఎన్ కళ్లకు కట్టినట్లు చూపించింది. దీనికి తోడు గత పాలకుల నిర్లక్ష్యం స్థానిక ప్రజలకు శాపంగా ఎలా మారిందో వివరించింది. దమ్మున్న ఛానల్ ఏబిఎన్ రహదారి ప్రయాణికుల కష్టాలపై ప్రసారం చేసిన కథనాలను చూసిన రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన స్పందించింది. రహదారి కష్టాలు సంబంధిత మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో 24 గంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వాస్తవానికి రాజాం నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రధాన రహదారి విస్తరణ పనులకు గత ప్రభుత్వం సుమారు 4 కోట్లు మంజూరు చేసింది. అయితే కాంట్రాక్టర్ పై నాటి పాలకుల ఒత్తిళ్లు కారణంగా పనులు ప్రారంభానికి నోచుకోలేదు. పైగా కనీస మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. చాలా మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఆసుపత్రులకు వెళ్లేలోపే గుంతల రోడ్డులో ప్రసవమైన సందర్భాలు అనేకమే ఉన్నాయి. కేవలం 6 కిలోమీటర్ల రహదారిపై ప్రయాణమే, కానీ అటువైపు వెళ్తే ప్రాణాలకు గ్యారంటీ లేదంటూ ప్రజల కష్టాలను ఏబిఎన్ చూపించింది. మరోవైపు గత ప్రభుత్వంలో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు ప్రారంభించకపోయినా నేటికి అడిగేనాథుడే కరువయ్యాడు. దీంతో ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం రహదారుల మరమ్మతుల కోసం భారీగా నిధులు మంజూరు చేసినా ఈ రహదారి మాత్రం పనులకు నోచుకోలేదు. పాత కాంట్రాక్ట్ రద్దు కాకపోవడంతో కొత్త పనులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏబిఎన్ లో ప్రసారమైన కథనంపై మంత్రి జనార్దన్ రెడ్డి చొరవ చూపారు. జిల్లా అధికారులతో మాట్లాడి పాత టెండర్లు రద్దు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో చర్యలు చేపట్టిన జిల్లా R&B అధికారులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పాటు గత పాలకుల పాపాలను మంత్రికి వివరించారు. సమగ్ర నివేదిక ప్రభుత్వానికి పంపించారు. దీనికి తోడు గతంలో కాంట్రాక్టర్ పనులు నిర్ణీత గడువులోపు ప్రారంభించని కారణంగా దాన్ని రద్దు చేసే విధంగా నివేదికలు పంపించారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు కారణమైన 6 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి తక్షణమే 3,10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మరోవైపు రాజాం విశాఖ రహదారికి స్టేట్ హైవే ప్లాన్ కింద 20 కోట్లు మంజూరు చేసినట్లు R&B అధికారులు తెలిపారు. మంత్రి ఆదేశాలతో రహదారి దుస్థితిపై క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే రహదారి పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ఇబ్బందులు పడిన రాజాం నియోజకవర్గ ప్రజలు ఏబిఎన్ కథనాలతో తమ సమస్యలు పరిష్కారం అవుతున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.